మా పరలోకపు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మార్పులేని దేవుడవు, మీ విశేష కనికరము చొప్పున మేము మరోసారి ఇలా కలుసుకునే అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని మనసారా స్తోత్రాలు చెల్లించి కొనియాడి పూజిస్తూ ఉన్నాం. శిష్యత్వం అనే శీర్షికలో ఇప్పటికే మేము చాలా పాఠాలు నేర్చుకుంటూ రావడానికి మీరు మాకు సహాయపడినందుకై మీకు స్తుతివందనాలు మీకు సమర్పించుకుంటూ, ఈ దినం మరోసారి నీ దాసులంగా, నీ పిల్లలంగా నీ పాదాల చెంతకు చేరివచ్చాము. మా అక్కర కొలది మా అవసరమును బట్టి మీరే మాతో మాట్లాడమని, మేము నేర్చుకొనవలసిన సంగతులను మీరే మాకు నేర్పించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ దీవెన కోరుతూ, క్రీస్తు యేసు నామమందే మీకు స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో శుభాలు వందనాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి సారి శిష్యత్వం అనే శీర్షికలో చివరి తరగతిని మనం ఇలా కలిగి ఉండడానికి ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయానికై నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ తరగతులను ఇలా నిర్వహించి దేవుని వాక్యాన్ని మీ వరకు తీసుకొని రావటంలో ప్రయాసపడుతున్న సహోదరుడు సైమన్‌కు, తనతో ఉన్న టీమ్ అంతటికి కూడా నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రియులారా, శిష్యత్వం శీర్షికలో దాదాపుగా ఏమేమైతే విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉందో, ఆ సంగతులన్నీ నేను మీకు పంచుకుంటూ వచ్చాను. ఈరోజు చివరి తరగతి నేను మీతో చేసి ఈ శీర్షికను ముగించాలి అని నేను తలస్తా ఉన్నాను. ఇంకా నాతో కలిసి ఈ విషయాలను ఆలోచించుకోవడానికి, నేర్చుకోవడానికి నాతో కలిసి మీరు కూడా పాలు పంపులు వాక్య తలపుల్లో కలిగి ఉండాలని మనసారా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. శిష్యత్వంలో సేవకత్వం అనగా శిష్యులను తయారు చేసే ప్రక్రియలో ఎవరెవరు శిష్యులను తయారు చేస్తారు అనేది ఇదివరకు నేను మీతో పంచుకోవడం జరిగింది. శిష్యులను తయారు చేసేది దేవుడని, శిష్యులను తయారు చేసేది సువార్తని, శిష్యులను తయారు చేసేది సంఘమని, చివరగా శిష్యులను తయారు చేసేది మరియొక శిష్యునిగా మారినటువంటి ఆధ్యాత్మిక నాయకుడని నేను మీతో చెప్పడం జరిగింది. అయితే శిష్యులను తయారు చేసే ఒక శిల్పిని గూర్చి ఈరోజు మనం నేర్చుకుంటాము. శిష్యులుగా చేయబడినటువంటి మనం మరి ఒకరిని శిష్యులుగా తయారు చేయకపోతే మన శిష్యత్వం నిజం కాదు అని అర్థం. కనుక ఈరోజు మనం ఆలోచించే అంశం శిష్యులను తయారు చేయు శిల్పి. మెంటార్. ఒక మెంటీకి మెంటార్ లేకపోతే మెంటారింగ్ అనే పని అద్భుతంగా జరగదు. క్రైస్తవ్యంలో ప్రభైన యేసుక్రీస్తు శిల్పిగా ఉండి అనేకులను శిష్యులుగా తయారు చేసే క్రమాన్ని మనం చూస్తాం.
కనుక శిష్యులను తయారు చేసే క్రమంలో దేవుడు సువార్త, సంఘము అలాగనే మరి యొక్క శిల్పి. ఈ రోజున శిష్యులను తయారు చేసే శిల్పి అనే అంశం దగ్గరకొచ్చినప్పుడు, మొదటి తెస్సలోనిక పత్రిక రెండవ అధ్యాయం 1-6 16 వచనాల్లో దేవుని సేవకుడైన అనేకులను శిష్యులుగా తయారు చేసిన అపోస్తలుడైన పౌలును మీ ముందు ఉంచాలి అని నేను తలుస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఒక మంచి శిల్పి. తన సేవకత్వంలో అనేకులు శిష్యులుగా మారారు. అలా శిష్యులుగా మారినటువంటి వారిని ఆయన నాయకులుగా కూడా ఆయన సిద్ధపరిచాడు. ఈ గంభీరమైనటువంటి సత్యాన్ని మనం గుర్తెరగాలి. అయితే అపోస్తలుడైనటువంటి పౌలును గూర్చి కొంత సమాచారం బైబిల్ పరిచయం ఉన్న ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు తరువాత ఒక గొప్ప హీరోగా, కథానాయకుడుగా అపోస్తలుడైన పౌలుని మనం చూస్తాం. అనేకులను శిష్యులుగా తయారు చేసే పౌలు అనబడిన ఈ శిల్పిని మనం అధ్యయనం చేసినప్పుడు, ఈ జూమ్ వేదికలో ఉన్నటువంటి మీరు, అలాగనే మీకు దేవుని వాక్యం చెబుతున్న నేను కూడా ఒకరి చేత శిష్యులుగా తయారు చేయబడిన వారం కావాలి. మనం కూడా మరి ఒకళ్ళను శిష్యులుగా తయారు చేసే శిల్పిలము కావాలి. అప్పుడే మన యొక్క శిష్యత్వం సరిగా జరిగినట్టు లెక్క. కనుక నేను కొంతమంది పరిచర్య వలన ప్రాముఖ్యంగా కీలకమైన ఒక మెంటోరింగ్ చేసే ఒక మెంటర్ పని వలన నేను శిష్యునిగా మారితే, మరి నా వలన మరి కొంతమంది శిష్యులుగా తయారు చేయబడి ఉండాలి. అలా కాకపోతే నా శిష్యత్వంలో నిజం లేదు అని అర్థం. సరే, ఈ రోజున అనేకులను శిష్యులుగా తయారు చేసే శిల్పి అయిన అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేయడానికి మన ప్రయత్నం చేద్దాం. మీ దగ్గరున్న పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తెస్సలోనిక సంఘానికి రాయబడిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి 16 వచనాలు మనం గమనిస్తే, అనేక శిలలను శిల్పాలుగా మర్చే ఈ శిల్పి యొక్క జీవితంలోంచి చాలా ప్రాముఖ్యమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. రండి ప్రియ మిత్రులారా, ఒక్కొక్క విషయాన్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అపోస్తలుడైన పౌలు జీవితంలో అనేకులను శిష్యులుగా తయారు చేసే అతని ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఒక మంచి అనుభవం, ప్రతికూలతలలో ఫలప్రదమైనటువంటి జీవితం. యేసుక్రీస్తు కొరకు భూమి మీద బ్రతకాలి అనుకున్నప్పుడు మనకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఎప్పుడూ రావు. అది యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే ఆ విషయాన్ని ఆయన తెలియచేశారు. కనుక ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకనుద్దేశించిన ప్రతివారు వారి హింస పొందుతూనే వచ్చారు. శ్రమలు అనుభవిస్తూనే వచ్చారు. వారికి చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతూ వచ్చేవి. ఇప్పుడు తెస్సలోనిక సంఘానికి ఒక చక్కని శిల్పిగా దేవుని యొక్క సంఘములో తాను పనిచేస్తూ అనేకులను శిష్యులుగా తయారు చేసే క్రమంలో తనకు ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్, ఒక ఫలప్రదమైన జీవితాన్ని ఆయన ఎలా జీవించాడో ఆయన రాశాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 1, 2 వచనాలు
దయచేసి మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఈ 2 వచనాలలో ఈ మాటలు మనం ఇలా చదువుతాం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థము కాలేదు గాని, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి, అవమానం పొంది, ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను అనే మాట మనం చూస్తాం. ఈ 2 వచనాల్లో మిత్రులారా కొన్ని పదాలు మీరు గమనించాలి. శ్రమపడి అనే మాట, అవమానం పొంది అనే మాట, పోరాటముతో అనే మాట. శ్రమ, అవమానము, పోరాటం. నేను పరిచర్యలో ఉంటున్నప్పుడు ఈ 3 నాకు సంభవించాయి అని ఆయన చెప్పారు. ఈ మాటను మనం ఆలోచిద్దాం. మరొకసారి ఈ వచనం చదివి ఆ 3 పదాలు దయచేసి మీరు అండర్‌లైన్ చేయాలి అని నేను కోరుతా ఉన్నాను. ఈ 3 పదాల్ని మీరు అండర్‌లైన్ చేయండి. నేను అన్న మీ వాయిస్ మ్యూట్ అయిపోయింది. ఓఎస్. ఇప్పుడు ఓకే. ప్రియులారా ఈ 3 పదాలు మీరు అండర్‌లైన్ చేస్తే శ్రమ, అవమానము, పోరాటం. శ్రమలు అనేవి ఇవి శరీరానికి సంభవించినవి. అవమానం అనేది అది మనసుకు సంభవించింది. పోరాటం అనేది అది ఆత్మకు సంభవించింది. మేము తెస్సలోనిక అనబడే మీ ఊరికి మేము రాకమునుపు ఫిలిప్పీలో పరిచర్య చేసినప్పుడు శారీరకంగా శ్రమపరచబడ్డాము. మానసికంగా అవమానపరచబడ్డాము. ఆత్మలో ఎంతో పోరాటాన్ని అనుభవించాం. అయినా వారికి ప్రకటించినట్టుగానే మీకును దేవుని సువార్తను ప్రకటించడానికి ధైర్యం తెచ్చుకొని మీ దగ్గరకొచ్చాము అని రాస్తున్నాడు. శిష్యులను తయారు చేసేటువంటి ఒక శిల్పి, ఒక ఆధ్యాత్మిక నాయకుడు మరికొంతమందిని శిష్యులుగా తయారు చేసేవాడు ప్రతికూలతలకు భయపడి వెనుదిరగడు. ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని తాను పరిచర్య చేస్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలు స్వతహాగా తానేమి ధైర్యం కలిగిన వాడు అని మనం చెప్పలేం. ఆయన కూడా మనలాంటి మనుషుడే. అందుకనే ఈ గొప్ప పరిచర్యలో తనకు ధైర్యం దేవుడు ప్రసాదించినట్లు, ధైర్యంతో తాను చేయవలసిన పని చేయగలిగినట్లు తన నిమిత్తమై ప్రార్థన చేయమని ఆయా సంఘాలకు ఆయన విన్నవించుకోవడం మనం చూస్తాం. అపోస్తల కార్యాలు ప్రియులారా, మీరు 16వ అధ్యాయం మీరు గమనిస్తే తనకు ఎదురైనటువంటి పోరాటము, అవమానము, శ్రమ మీరు చూడొచ్చు. ఇలాంటివన్నీ నాకు సంభవించినా కూడా ధైర్యంతో నేను పరిచర్య చేయగలిగినట్లు నా కొరకు ప్రార్థించండి అని ఆయన కోరినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలలో మనం చూస్తాం. అలాగనే ప్రియమిత్రులారా, అలాంటి ప్రార్థనా విన్నపాన్ని కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలలో ఆయన కోరుతున్నట్టుగా లేఖన భాగంలో మనం చూస్తాం. కనుక శిష్యులను తయారు చేసి ఒక శిల్పి లాంటి ఒక వ్యక్తి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఫలప్రదమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు అని ఈ చక్కని లేఖనం మీకో నాకో బోధిస్తుంది. ఈ రోజున విద్యార్థి దశలో ఉన్నటువంటి మీరు
ఒక ప్రొఫెషనల్ కోర్స్‌లో ఉండేటువంటి మీరు ప్రభువుని వెంబడించే సరైన శిష్యులుగా మీరు ఉంటే, మీ తరువాత మీరు చదువుకుంటున్న కాలేజీలో, లేక మీరు ఉంటున్నటువంటి వాతావరణంలో మరికొంతమందిని శిష్యులుగా మీరు తయారు చేసే క్రమంలో ప్రతికూలమైన పరిస్థితులు మీకు సంభవించినా, అక్కడే మీరు ఫలప్రదమైన జీవితాన్ని జీవించడానికి ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోవలసిన ఆవశ్యకత ఉంది అనే విషయం పౌలు జీవితంలోంచి మనం నేర్చుకోవచ్చు అన్నట్టు. ఇది ఒకటి. రెండవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. రండి నాతో కలిసి. రెండవ సంగతి ప్రామాణికత. అంటే కొన్ని స్టాండర్డ్స్ కలిగి బ్రతుకుతాడు శిల్పి లాంటివాడు. మొదటి తెస్సలోనిక పత్రిక రెండవ అధ్యాయం 3-5 వచనాలు మీరు చూడగలిగితే, తన ప్రామాణిక జీవితం మనకు చాలా స్పష్టంగా ఆయన రాసిపెట్టాడు. ఏలయనగా, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, మనుషులను సంతోషపెట్టు వారము కాక, మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరు ఎరిగియున్నట్టు మేము ఇచ్చెపు మాటలైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మిత్రులారా, ఈ మాటలు ఒక శిల్పి తాను రాసుకున్న ఆటోబయోగ్రఫీలా కనబడుతుంది. తాను అనేకులను శిష్యులుగా తయారు చేసే క్రమంలో తాను కలిగి ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఈ 3 వచనాల్లో ఆయన రాసిపెట్టాడు. మీరు గమనించండి. ఆయన ఏదైతే బోధ చేశాడో అది కపటమైన బోధ కాదు. అంటే లోపల ఎరిగింది ఒకటి, బయటకు చెప్పింది మరొకటి అది అవ్వలేదు. అదెంతో యథార్థంగా ఉంది అని ఆయన రాశాడు. నేను ఏమి ఎరిగానో అదే చెప్పాను అని చెప్తున్నాడన్నమాట. అలాగనే తాను బోధ చేస్తున్నప్పుడు తన బోధ అపవిత్రమైనది కాదు. అంటే ఇంప్యూర్ మోటివ్స్ లోపల పెట్టుకొని నేనేమి బోధ చేయటం లేదు అని రాశాడు. నా బోధ మోసయుక్తమైనది కాదు అన్నాడు. మోసయుక్తమైనది అంటే గేలం ముల్లుకు పైన ఎరనుగుచ్చి చేపల ముందు వేసి, ఆ చేప ఆ ఎర తినడానికి వచ్చినప్పుడు ముల్లు గుచ్చుకున్నట్టుగా నా బోధలో నేను పైకి ఎరను ఉంచి లోపల ముల్లు లాంటి విషయాలు నేను ఉంచలేదు. ప్రభు దగ్గరకు వస్తే, ప్రభువుని వెంబడిస్తే మీకు శ్రమ, హింస కలుగుతాయని ఆయన చెప్పాడు. పైకేమో సుఖము, సంతోషం కలుగుతుందని చెప్పి, లోపల శ్రమల గూర్చిన సంగతులు చెప్పని వ్యక్తినైతే నేను కాదు. అందుకే నా బోధ మోసయుక్తమైనది కాదు అన్నాడు. తరువాత నేనెప్పుడు ఇచ్చక మాటలు నేను ఉపయోగించలేదు. మనుషుల యొక్క ధనాన్ని నేను అపేక్షించి వారి యొద్ద నుంచి ఏదైనా సంపాదించుకుందాము అని నేను ఇచ్చకపు మాటలు ఉపయోగించి నేను ధనాపేక్షతో జీవించలేదు అన్నాడు. ఇవన్నీ మీరు గమనించండి. కపటము లేని బోధ, అపవిత్రత లేని బోధ, మోసము లేని బోధ, ఇచ్చకపు మాటలు లేని బోధ నేను చేసి, మాకు సువార్తను అప్పగించడానికి యోగ్యులము అని ఎంచిన దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టడానికి నేను పరిచర్య చేసేటువంటి ఒక ప్రామాణికత నేను కలిగిన వాడను అని రాశాడు. అనేకులను శిష్యులుగా తయారు చేసేటువంటి ఒక శిల్పికి ఇలాంటి ప్రామాణికత తప్పక అవసరం. మనము మరొకరిని శిష్యులుగా మనం తయారు చేయాలి అని మనం అనుకున్నప్పుడు సరైనటువంటి ప్రామాణికతను కలిగి ఉండాలి. స్టాండర్డ్స్ కలిగి ఉండాలి. ఈ రోజున చాలామంది ఇతరులను శిష్యులుగా ఎందుకు తయారు చేయలేకపోతున్నారు అంటే,
వారి జీవితంలో వారికేమీ స్టాండర్డ్స్ లేకుండానే ఉంటారు అనేది మీరు గుర్తెరగాలని నేను మీకు మనవి చేస్తూ, సహోదరులారా, సహోదరులారా, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఏవైనా ప్రామాణికతలు కలిగి మీరు పరిచర్య చేస్తున్నారా? లేక దేవునిలో ఉన్నారా? ఏ ప్రామాణికతలు లేకుండానే యగాదిగా ఎడాపెడా జీవించి, నేను మరికొంతమందిని దేవుని కొరకు సిద్ధం చేస్తాను అనుకుంటే, అది అయ్యే పని కాదు అనే విషయం ప్రియులైనటువంటి మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. అటు తరువాత మూడవ సంగతి జ్ఞాపకం చేస్తాను చూడండి. వినయముతో కూడినటువంటి జీవితం. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 6 వచనంలో ఆయన ఇలా అన్నాడు. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలనే గాని, ఇతరుల వలనే గాని, మనుషుల వలన ఏ ఘనతను కూడా మేము కోరలేదు. ఇదేమిటి అంటే, అది ఆయన యొక్క వినయపూర్వకమైన జీవితం. అధికారం చలాయించే అవకాశం ఉన్న, అధికారం చలాయించడానికి ఆయన పూనుకోలేదు. నిజముగా అపోస్తలుడే గదా! అధికారం చలాయించవచ్చు గదా! కానీ అట్లా అధికారం చలాయించేవాడు కాకుండా, ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఆయన ఎవరినైతే దేవుని కొరకు సిద్ధం చేస్తున్నాడో, వారితో కలిసిపోయేటంత వినయం ఆయన దగ్గర ఉంది. ఈ రోజున మనం ఇతరులను శిష్యులుగా చెయ్యాలి అని మనం ఆదేశించబడ్డాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 వచనాల్లో ప్రభువు మనకిచ్చిన గ్రేట్ కమిషన్ అదే. మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అనే మాట. ఇతరులను మన శిష్యులుగా చెయ్యాలి అనంటే, ప్రియులారా, వినయం అది మన దగ్గర అవసరం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ధైర్యంగా ఇలా చెప్పగలిగారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, ఇతరులను శిష్యులుగా తయారు చేసే వ్యక్తి ఎలా జీవిస్తాడో యేసులో కూడా ఈ సంగతి చూడవచ్చు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. ప్రభు దగ్గర ఉన్నది వినయం, పౌలు దగ్గర ఉన్నది వినయం. ఇతరులను శిష్యులుగా తయారు చేసే మన దగ్గర ఉండవలసింది కూడా వినయమే. మన దగ్గర వినయం లేకుండా మరొకరు శిష్యులుగా మనం తయారు చేయటం అనేది అది సాధ్యం కాని దుర్లభమైన విషయమని ప్రియులైన మీరు గమనించాలి అని నేను కోరుతా ఉన్నాను. అటు తర్వాత 4వ సంగతి జ్ఞాపకం చేసుకునండి. ఒక కుటుంబ సంబంధమైన జీవితాన్ని అలవర్చుకోవాలి. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 7-12 వచనాల్లో, శిల్పి అయిన తను శిలల లాంటి మనుషులతో తను కలిగి ఉన్న సంబంధం అది ఒక ఫ్యామిలీ రిలేషన్. ఇది సంస్థాపరమైన సంబంధం కాదు. ఇది కుటుంబపరమైన సంబంధం అన్నట్టుగా ఆయన ఈ మాటలు రాశాడు. ఈ 7-12 వచనాల్లో ఇక్కడ 2 ఇమేజెస్ మనకు కనబడతాయి. ఒకటి తల్లి, మరొకటి తండ్రి. నేను అనేకులను శిష్యులుగా తయారు చేసే క్రమంలో నన్ను నేను ఒక తల్లిలాగా ఎంచుకున్నాను. నన్ను నేను ఒక తండ్రిలాగా ఎంచుకున్నాను అని రాశాడు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా అనే మాట ఉంది. అలాగే తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను అన్నాడు. అనేకులను శిష్యులుగా తయారు చేసే శిల్పి లాంటి వ్యక్తి తాను ఎవరినైతే ప్రభు కొరకు శిష్యులుగా తయారు చేస్తున్నాడో వారి ముందు ఒక తల్లిలాగా ప్రవర్తించాలి. ఇక్కడ పౌలు వాడిన మాట మీరు గమనించండి. తల్లిలాగా ఆయన పరిచర్య చేస్తూ, మేము సువార్త మాటలు మాత్రమే కాకుండా అవసరమైతే మా ప్రాణములు ఇవ్వడానికైనా సిద్ధముగా ఉన్నాము అని చెప్పడంలో ఆయన చాలా కాస్ట్లీ మినిస్ట్రీ అందించేటువంటి వ్యక్తిగా ఆయన మనం చూస్తాం. అలాగే తండ్రి తన బిడ్డలను నడుచుకునే రీతిగా
తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్నప్పుడు పిల్లలకు తన భారం కాకుండా తన భారాన్ని తనే భరించుకుంటూ పిల్లల ముందు మాదిరిస్తాడు. పిల్లలకు హెచ్చరిక చేస్తాడు. పిల్లలకు ఆదరణిస్తాడు. వారు నడవలసిన తీరు ఆయన స్పష్టంగా నేర్పించేవాడు తండ్రి. నేను మీ ఎడల అట్లనే ఉన్నాను అని ఆయన చెబుతాడు. కనుక క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులను శిష్యులుగా తయారు చేసే శిల్పిలాగా తయారయ్యేటువంటి ఆధ్యాత్మిక నాయకత్వం ఇచ్చేవాళ్ళు తల్లిలాగా, తండ్రిలాగా తమ ముందున్న మనుషుల ఎడల వ్యవహరించవలసిన ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని మనం గుర్తెరగవలసి ఉంది. తల్లి లాంటి ఆ మనసు, తండ్రిలాగా కష్టపడేటువంటి మనస్తత్వం. ఒక్క మాటలో చెప్పాలి అనంటే, ఒక మెంటార్ లేదా ఇతరుల శిష్యులుగా తయారు చేసేవాడు తానొక లవింగ్ మదర్ లాగా, ఒక బర్డెన్‌ఫుల్ ఫాదర్ లాగా తాను పరిచర్య చేయవలసినటువంటి అవసరత ఉంటుంది అని ఈ లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. అటు తరువాత ఐదో సంగతి చెప్తాను రండి. ఐదవ సంగతి, సంఘంపై తన జీవితం ప్రభావం చూపేలాగా జీవిస్తాడు. చూడండి, మీరు మాకు బహుప్రియులై ఉంటేరు గనక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణములు కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ఇదేంటి అని అంటే, తన యొక్క నేతృత్వంలో, తన శిష్యత్వంలో శిష్యులుగా తయారయ్యే వారి కొరకు తన జీవితాన్ని వారి మీద ఇంపాక్ట్ అయ్యేలాగా, ప్రభావం చూపించేలాగా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడేటువంటి మనస్తత్వం ఈ శిల్పికి ఉంది. ఈ రోజున అనేకులను శిష్యులుగా తయారు చేసేటువంటి క్రమంలో ఇలాంటి మనస్తత్వమే మనం కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఉంది అని మీరు తెలుసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. మనం కేవలం మాటలు మాత్రమే చెప్పి జీవితం దాని ప్రభావం ఇతరుల మీద పడేలాగా మనం జీవించకపోతే మనము సరైనటువంటి శిష్యులము కాదు. ఇతరులను శిష్యులుగా తయారు చేసే క్రమంలో మనం సరిగా లేము అనే విషయాన్ని మీరు గ్రహించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సంగతులన్నీ దయించి మీరు ఒకదాని తరువాత ఒకటి విషయాలు మనసులో పెట్టుకొని, ఇప్పటికే శిష్యులుగా మారినటువంటి మీరు ఇతరులను శిష్యులుగా తయారు చేసే క్రమంలో మీ జీవితంలో అలవర్చుకోవలసినటువంటి గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి సులక్షణాలు అనే విషయం మీరు గుర్తెరగమని దేవుని దాసుడిగా కోరుతున్నాను. తర్వాత ఆరో విషయం, కష్టించి పని చేయడం. 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు అని రాశాడు. శిల్పి అయిన వాడు తన దగ్గర హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ ఉంటుంది. కష్టపడే మనస్తత్వంతోనే జీవిస్తాడు. సోమరితనముతో ఎక్కువ విశ్రాంతికి తన శరీరాన్ని అప్పగించుకొని లేజీగా బ్రతకడం ఆయనకు కుదరదు. నేనొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనము కష్టించి పని చేయకపోతే మన కింద ఉండి మన యొద్ద నుంచి నేర్చుకోవలసినటువంటి వారు ఏమి నేర్చుకుంటారు చెప్పండి? కనుక కష్టించే మనస్తత్వాన్ని మనం అలవర్చుకోవలసిన ఆవశ్యకత ఉంది. బైబిల్ గ్రంథంలో ఎవరైనా కష్టించే మనస్తత్వంతోనే వారు బ్రతికి వారి వెనుక కష్టపడడం నేర్పించే దిశగా వారు అడుగులు వేశారు. మోసే కష్టించి పని చేయకపోతే యెహోషువకు కష్టించి పని చేయటం వచ్చునా? అలాగనే ఏలియా కష్టించి పని చేయకపోతే ఎలీషాకు కష్టించి పని చేయడం అలవర్చబడుతుందా? అలాగనే పౌలు కష్టించి పని చేయకపోతే తిమోతి, తీతు, ఎపఫ్రోదితు లాంటి వాళ్లకు కష్టించి పని చేయడం అనే అలవాటు అబ్బుతుందా? యేసుక్రీస్తు ప్రభువుకు కష్టించి పని చేయటం అలవాటు కాకపోతే తన 12 మంది అపోస్తలులకు ఈ లక్షణం అబ్బుతుందా? కనుక దేవుని పరిచర్యలో, దేవుని పనిలో
శిష్యులుగా చేయబడిన వారు ఇతరులను శిష్యులుగా తయారు చేసే క్రమంలో కష్టించి పనిచేసే మనస్తత్వాన్ని అలవర్చుకొని వారి కష్టపడి పని చేయటం వారు చూయించాలి. పౌలు నేనెవరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు మరి నా కొరకు, నాతో ఉన్నవారి కొరకు ఈ నా చేతులు కష్టపడి పనిచేశాయి అన్న విషయం మీరు ఎరుగుదురు అని అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం ఆ 30-34 వచనాల్లో భక్తుడు చెప్పడం చాలా స్పష్టంగా అక్కడ కూడా చదువుతాం. కనుక శిల్పి అయిన వాడు కష్టించి పనిచేసే మనస్తత్వంతో ఉంటాడు అనేది మీరు గమనించాలి. అటు తర్వాత నీతియుక్తమైన జీవితం మోరల్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత ధైర్యంగా ఈ మాట రాశాడో చూడండి. మేము విశ్వాసులమైన మీ ఎదుట ఎంత భక్తిగాను, ఎంత నీతిగాను, ఎంత అనింద్యంగా ప్రవర్తించుటమో దానికి మీరు సాక్షులు, దేవుడు కూడా సాక్షి. ప్రియులారా, ముందు నడిచేవాడు మోరల్‌గా సరిగా లేకపోతే వెనుక వల్ల వాళ్ళ దగ్గర నుంచి మోరల్ ప్యూరిటీ కొరకు ఎదురు చూడడం అర్థం లేదు. కనుక మన దగ్గర ఒక సామెత వాడతాం. ఆవు పొలములో మేయగా దూడ ఒడ్డున మేయునా అని మనం అంటాం. కనుక ముందున్నటువంటి ఒక ఆధ్యాత్మిక నాయకుడు, ఒక స్పిరిచువల్ మెంటర్ తన మోరల్‌గా సరిగా లేకపోతే వెనుకున్న వాళ్ళకి మోరల్ లైఫ్‌లో తాను ఏమి మాదిరవుతాడు? అపొస్తలుడైనటువంటి పౌలు అనేకులను తాను శిష్యులుగా తయారు చేసే క్రమంలో భక్తి జీవితంలోను, నీతిగాను, అనింజ్యంగా ప్రవర్తించడంలో చాలా పక్కాగా ఉన్నట్టుగా చూస్తాం. భక్తి జీవితం దేవుని ఎదుట తాను కలిగి ఉండవలసింది. నీతి జీవితం తనలో తాను కలిగి ఉండవలసింది. అనింద్యమైన జీవితం మనుషుల మధ్యలో తాను కలిగి ఉండవలసింది. ఒక మాటలో చెప్పాలంటే అటు దేవుని ఎదుట, ఇటు మనుషుల ఎదుట చివరికి తనలో తాను ఎంత యోగ్యంగా తాను జీవించి తన నైతికతను కాపాడుకున్నాడో తాను ధైర్యంగా చెప్పిన ఈ మాటను బట్టి మనము నేర్చుకోవచ్చన్నమాట. అటు తర్వాత ప్రియులారా, 8వ సంగతి జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం ప్రకటించడంలో చాలా చక్కగా ఉంటాడు. ఒక మనిషి చెక్కబడేది, ఒక మనిషి రూపుదిద్దబడేది, ఒక మనిషి రూపాంతరం చెందేది దేవుని వాక్యం చేతనే. దేవుని వాక్యమును మినహాయించి ఇక ఏ మాటలు చెప్పినా కొన్ని మాటలు ఆ మనిషికి సమాచారంగా మిగిలిపోవచ్చు. కొన్ని మాటలు ఆ మనుషులకు కొంత సంస్కరణ తీసుకురావచ్చు. కానీ దేవుని వాక్యం మాత్రమే అది రూపాంతరపరిచేది. అందుకని ఇలా అంటారు. ప్రపంచంలో చాలా పుస్తకాలుంటాయి. అవి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ప్రపంచంలో మరికొన్ని పుస్తకాలున్నాయి. అవి రిఫర్మేషన్ తెస్తాయి. ప్రపంచంలో ఒకే ఒక పుస్తకం ఉంది. అది బైబిల్. అది ఒక్కటి మాత్రమే ట్రాన్స్‌ఫర్మేషన్ తెచ్చేది. కనుక దేవుని వాక్యమునకే ఒక మనిషిని రూపాంతరపరిచేటువంటి శక్తి, సామర్థ్యాలు దానికి ఉన్నాయి కనుక దేవుని వాక్య ప్రకటనతోనే, దేవుని వాక్యం చెబుతూనే ఈ శిల్పి మరికొంతమందిని శిష్యులుగా తయారు చేయగలుగుతాడు. చూడండి తన అనుభవం ఎట్లా రాశాడో. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించారు. గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేసింది అన్నాడు. ప్రియులారా, తాను దేవుని వాక్యాన్ని ఆయన ప్రకటించినప్పుడు ఇది మనుషుల వాక్యమని వారు ఎంచేలాగా కాకుండా అది దేవుని యొక్క వాక్యమే అన్నట్టుగా ఆయన ప్రకటించాడు. వారు కూడా అలాగా దేవుని వాక్యాన్ని అభినందించి, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి, దేవుని యొక్క వాక్యాన్ని అనువర్తనం చేసుకొని, చివరకు దేవుని వాక్యాన్ని అభ్యాసం చేశారు. ఆ కారణం చేతనే వాక్యము దాని పని అది చేయగలిగింది. కనుక శిల్పి దేవుని వాక్యాన్ని అందిస్తా ఉన్నప్పుడు శిలలాంటి ఆ మనుషులు దేవుని వాక్యాన్ని అభినందించి, దేవుని వాక్యాన్ని అంగీకరించి, దేవుని వాక్యాన్ని అనువర్తనం చేసుకొని
దేవుని వాక్యాన్ని అభ్యసించగలగాలి అని అంటే, తను అందించే క్రమం చాలా గంభీరంగా అది ఉండవలసిన ఆవశ్యకత ఉంది. ఈ రోజున చాలామంది తమ వెనుక ఉన్న వారిని శిష్యులుగా వీరెందుకు తయారు చేయలేకపోతున్నారు అంటే, దేవుని వాక్యంతో కాక, వరల్డ్లీ ఫిలాసఫీ, లోకములో ఉన్న తత్వజ్ఞానాలు, లేక లోకములో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, నియమాలు చెప్పి ఒక మనిషిని శిష్యునిగా తయారు చేయాలి అని అనుకుంటే, అది సాధ్యమయ్యే విషయమైతే కాదని సహోదరులైన మీరు తెలుసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, చివరగా రండి. మిట్టగో ప్రియులారా, వారిలో అభివృద్ధి అనేది కనబడింది. అందుకన్నాడు, ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం విన్నప్పుడు, ఆ వాక్యం విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగచేసింది అన్నాడు. అంటే వారు అంతకంతకు అభివృద్ధి చెందుతూ వచ్చారు. సువార్త విన్నప్పుడు నూతన జన్మ అనుభవం పొందిన తర్వాత క్రమేపీ దేవుని వాక్యాన్ని వింటూ నేర్చుకుంటూ వారు ఆధ్యాత్మిక వయోజనులుగా మారుంటారు. అటు తరువాత వారు ఆధ్యాత్మిక వయో జనులుగా మారి, ఎదిగిన వారుగా మారి, వారు అభివృద్ధి చెందుతూ వచ్చారు. అందుకే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది అనే మాట భక్తుడు రాశాడు. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, ఎవరికైతే మనం సువార్త చెప్పామో, ఎవరినైతే శిష్యులు ఉండడానికి పిలుపునిచ్చామో, ఎవరినైతే శిష్యులుగా తయారు కాబోయే వారి కొరకు ప్రార్థన చేశామో, ఎవరినైతే మనం ప్రేమించి అభినందించామో, ఎవరినైతే అవసరమైనప్పుడు గద్దించామో, వారు శిష్యులుగా మార్చబడాలి అని అనుకున్నప్పుడు, వారిలో అంతకంతకు నీకు, నాకు, మనకు కనబడవలసిన అభివృద్ధి అనేది అది కనబడి తీరాలి. ఈ 9 అంతల అనుభవం కలిగినటువంటి వాడే ఈ 9 అంతల అనుభవం కలిగినటువంటి వాడే చాలా చక్కగా ఆయన మనుషులను ఆయన ప్రియ మిత్రులారా శిష్యులుగా తయారు చేయగలడు. మనము ఎరిగినట్లుగా మత్తయి సువార్తలో చెప్పబడిన ఆ గ్రేట్ కమిషన్ వర్క్ అతను చక్కగా చేయగలుగుతాడు. ఈ రోజున మనం శిష్యులుగా పిలువబడిన ఆ పిలుపు దగ్గర నుంచి అంచెలంచెలుగా శిష్యులుగా ఉండేందుకు షరతులు నేర్చుకున్నాము. శిష్యులుగా ఉండడానికి ఉండవలసిన లక్షణాలు నేర్చుకున్నాము. శిష్యులు ఎన్ని రకాలుగా ఉంటారో అవన్నీ కూడా మనం చూసాము. తర్వాత శిష్యుల్ని ఎవరు తయారు చేస్తారనే క్రమంలో ప్రియులారా, చివరగా శిష్యులను తయారు చేసే ఇదివరకే శిష్యునిగా తయారైన వాడు ఎట్లా ఉంటాడు అనేది చూసి, ఈరోజు మనం కూడా మరికొంతమందిని శిష్యుల్నిగా తయారు చేసే క్రమంలో ప్రతికూలమైన పరిస్థితుల మధ్య ప్రామాణికమైన జీవితాన్ని కలిగి వినయ విధేయతలు కనపరుస్తూ కుటుంబ సంబంధమైన బాంధవ్యాలు కలిగి ఉండి సంఘంపై మన జీవిత ప్రభావం పడేలా చేసి కష్టపడి పనిచేస్తూ నీతియుక్తమైన నైతిక జీవితాన్ని కలిగి ఉండి దేవుని వాక్యాన్ని యథార్థంగా మనం ప్రకటించి ఎదుటివారు అభివృద్ధిలోనికి రావడానికి మనం పాటుపడినప్పుడే మన కొంతమందిని శిష్యులుగా తయారు చేయగలము అనే సత్యాన్ని అర్థం చేసుకొని, ప్రియులారా, ఈ రోజున శిష్యులుగా ఉన్నటువంటి మనం మరి కొంతమందిని శిష్యులుగా తయారు చేయకపోతే అసలు శిష్యత్వములోకి మనం అడుగుపెట్టినట్టు కానే కాదు. ఒక విషయం చివరగా చెప్పి ముగిస్తాను. ఈనాటి క్రైస్తవ్యంలో విశ్వాసుల సంఖ్య ఉంది గాని శిష్యుల సంఖ్య కొరవడింది. శిష్యులుగా తయారైన ఆ కొద్దిమంది కూడా మరి కొంతమందిని శిష్యులుగా తయారు చేయటంలో వీరు ఏమీ ప్రయాసపడకపోవడం అది చాలా దురదృష్టకరమే అనిపిస్తుంది. కనుక ఈ తరగతిలో కూర్చున్న మీరు నమ్మకమైన ప్రభువుని వెంబడించే యథార్థమైన శిష్యులుగా ఉండి మీరు మరికొంతమందిని శిష్యులుగా తయారు చేసే ఆ దిశగా అడుగులు వెయ్యాలి అని నేను మనసారా కోరుతూ, అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని మీ కొరకే ప్రార్థిస్తూ ఈ శిష్యత్వం అనే శీర్షికను ఈ చివరి తరగతితో ముగిస్తున్నాను. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మేము శిష్యులుగా ఉండాలి అని ఆశించి ఆయన శిష్యత్వం కొరకు పిలుపునిచ్చాడు. ఆ దిశగా అడుగులు వేయవలసినటువంటి మేము నమ్మకమైన శిష్యులమై మరికొంతమందిని శిష్యులుగా తయారు చేసే క్రమంలో మా జీవిత అనుభవాలు ఎలా ఉంచుకోవాలనో
పౌలు యొక్క జీవితంలోంచి మేము చూస్తూ ఉండగా, అలాంటి ఆధ్యాత్మిక సుగుణాలతో మీరు మమ్మల్ని మంచి శిష్యులుగా చేసి, మేము మరికొంతమందిని శిష్యులుగా రూపుదిద్దునట్లుగా, వారిని రూపాంతరపరిచినట్లుగా, మా పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించి దీవించమని, మేలుతో నింపమని, మహిమ కేవలం మీరే పొందమని, యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభు నామంలో అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను మీ యొక్క భవిష్యత్తును ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. థాంక్ యూ సో మచ్. సైమన్. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ బిజీ షెడ్యూల్లో మాకు మళ్ళీ ఒకసారి నేను టైం కుదుర్చుకొని వచ్చినందుకు. నా నెక్స్ట్ సెషన్తో నెక్స్ట్ టాపిక్ మీతో నేను ఒకసారి కాల్లో డిస్కస్ చేసినాక ఏ టాపిక్ పెట్టుకుందామని మీరే చెప్పండి అన్న. ఓకే తమ్ముడు. ఓకే. సరే. థాంక్ ఓకే యూ. అన్న. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి వచ్చిన మంచిది. వాళ్ళందరికీ కూడా. రైట్. ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్.